హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చూద్దాము. నేను ఒక సబ్స్క్రైబర్ అడిగారు, వీక్లీ వన్ టైం అయినా నేను ఇలాగ వంట వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది మొక్కజొన్న వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి సీజన్లో దొరుకుతాయి కదా, ఈ నాటు మొక్కజొన్న వడలు అయితే బాగుంటాయి. చక్కగా లేతగా ఉంటే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముదురుగా ఉంటే కొద్దిగా ఒక గంట అయినా నానబెట్టి అస్సలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు వేసుకొని మొత్తం అదంతా మిక్సీ చేసుకోవాలి. దాంట్లో ఎటువంటి పిండి కూడా కలపకండి. కొంతమంది కలుపుతారు, టేస్ట్ మారిపోతుంది. ఇదంతా మొక్కజొన్న వడలే కాబట్టి ఆ టేస్ట్ రావాలంటే మనం ఏమీ కలపకుండా ఇలా వేసుకొని నూనె బాగా మరిగిన తర్వాత వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే మరీ ఎర్రగా వేయించుకున్నారంటే కొద్దిగా గట్టిగానే ఉంటాయి. కొద్ది లేత వేపు వేయించుకుంటే కొద్ది మెత్తగా ఉంటాయి. మీకు ఎలాగ వీలైతే అలా వేయించుకోండి, చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే చేసేటప్పుడు మట్టుకి వాటర్ వేసారంటే జోరైపోయిందంటే ఏదైనా పిండి కలుపుకోవాల్సిన అవసరం వస్తుంది. మనం పిండి కలిపామనుకో దాంట్లోని రుచి మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి, మీరు టేస్ట్ ఎలా ఉందో. ఇంకా మీకు ఏమన్నా వంటలు కావాలంటే నన్ను అడగండి. నాకు వచ్చినవి నేను చూపిస్తాను. మీకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసుకొని నాకు చెప్పండి. అలాగే ఈ మొక్కజొన్నలు వడలో చట్నీ ఏం అవసరం లేదు. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ కింద చేసుకున్నాను. ఈ కలర్ అయితే బాగుంటుంది. దీనికంటే ఇంకా బాగా వేపేసారనుకో గట్టిగా అయిపోతాయి. గట్టిగా అయిపోతే పెద్ద బాగోదు. ఎందుకంటే వేడివేడిగా వేసుకొని తింటేనే బాగుంటుంది. చల్లారితే టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది. నాకైతే అలా అనిపించింది. నేనైతే వేడివేడిగానే మేము చేసుకొని తిన్నాం. మీరు కూడా అలా ట్రై చేయండి. స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా, అవి వేసుకోకూడదు. స్వీట్ కార్న్స్ కాకుండా మామూలుగా మనకి నాటి బజార్లో దొరుకుతాయి కదా, అవి చేసుకుని తింటేనే చాలా రుచికరంగా ఉంటాయి ఈ వడలు. మీరు ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి.